తట్టాలని మేము కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ వండర్ఫుల్ విజువల్స్ అందించిన రుద్రసాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరికీ గుడ్ మార్నింగ్ అన్న. సారీ, మీ గురించి ఈరోజు మాట్లాడుకోవద్దు అనుకుంటున్నాను. సారీ. యాక్చువల్లీ ఎందుకంటే నేను అంటే నా వర్క్ బాగుంది అని అంటున్నారు, బట్ నేనేం చేయలేదండి. నా బ్యాక్ క్రూ ఉంది. ఆర్ట్ డైరెక్టర్ శివ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, లేదంటే కో డైరెక్టర్ కళ్యాణ్ కావచ్చు, చరణ్ కావచ్చు, మౌని కావచ్చు, సో మా అసిస్టెంట్ చేతన్, సాయి, తర్వాత స్టిల్స్ తిరుమలన్న. అంటే వీళ్ళు ఎందుకంటే వీళ్ళు తెర వెనకాలనే ఉంటారు, వాళ్ళ గురించి నేనే చెప్పాలి. ఎందుకంటే నా గురించి నేను సక్సెస్ అవుతే వాళ్ళు చూడాలనేది చాలా ఇదిలో ఉన్నారు. సో క్రెయిన్ సుబ్బు కావచ్చు, థ్యాంక్ యూ అండి అందరికీ. నేను ఈరోజు ఏదన్నా నా ఫ్రేమ్ కానీ నా వర్క్ కానీ బాగుందని అంటే నా క్రూ చేసిందే, బట్ నేను ఏం లేదు, జస్ట్ కెమెరా పెట్టాను అంతే. సో థ్యాంక్ యూ అండి అందరికీ. నెక్స్ట్ టీమ్ చరణ్ అన్న గురించి చెప్పాలి. ఎందుకంటే చరణ్ అన్న ఒక సాంగ్ నేను అడుగుదాం అనుకున్నా, అన్న ఒక సాంగ్ ఇప్పి అన్న, నీ సాంగ్కి నేను సినిమాటోగ్రఫీ చేస్తాను అని. బట్ నీతో నేను సినిమా చేస్తాను అసలే అనుకోలేదన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అసలు అంటే నేను నీ సాంగ్స్ అంటే ఫిదా అనమాట. సో మట్టి వాసనలో నుంచి వచ్చినట్టు, సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇంత పెద్ద సినిమా మీతో చేశానని చెప్పేసి నాకు మీ ఆర్ఆర్స్ చూస్తుంటే నేను ఈ షోస్ దాదాపు ఒక 10 చూసుంటండి. నాకు నేను అక్కడి నుంచి కదిలేవాడిని కాదు, అక్కడ కింద కూర్చొని చూసేవాడిని. సో నాకు చాలా హ్యాపీగా అనిపించేది అన్న మీ ఆర్ఆర్ చూస్తుంటే. థ్యాంక్ యూ అన్న. తర్వాత బెక్కన్ సార్ గురించి చెప్పాలి. నేను ఒక 10 డేస్ నుంచి రెగ్యులర్గా వస్తున్నాను సార్. ఎప్పుడు చూసినా కానీ సార్ ఇక్కడే ఉంటాడు, అక్కడే ఉంటాడు సార్. నిజంగా సార్, అంటే మీరు చూసారో లేదో తెలియదు కానీ నేనైతే ఎప్పుడు చూస్తున్నాను. మేము ఎంత కష్టపడ్డాము సార్, మీరు కూడా అంతే కష్టపడ్డారు సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ గారి, అంటే మేము ఆల్రెడీ ఫ్రెండ్సే, ఒక 7-8 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. సో నేను ఆయన గురించి చెప్పడం కంటే, సో సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సారు ప్రొడ్యూసర్ కంటే కూడా నాకు ఫ్రెండ్, అంటే ఒక బుక్ లాంటోడు. సో మనం మన లైఫ్లో ఎదగాలి అనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మనకు కావాలి. సో అందులో నాకు 2-3 ఉన్నారు, అందులో సార్ ఒకరు. సో చైతన్య వర్మని నా ఫ్రెండ్. సో చాలా అంటే నేను టెక్నికల్గా ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే ఆయనే కారణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా గురువుగారు జ్ఞానం గారికి, మంకు రమణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్ చిరంజన్ గారు. అయ్యా అసలు ఇంకా మనకు ఉన్నాయి, ఇంకా చాలా సక్సెస్ మీట్లు ఉన్నాయి. ఈరోజు మన ఆనందంలో